కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు చిట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. తెలిసి తెలియని వయసులో ప్రేమించిన వ్యక్తితో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ఆమెను వెతికి పట్టుకొని ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. నచ్చజెప్పి ఇంట్లో ఉంచిన 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అతనితోనే వెళ్ళిపోయేసరికి ఆమె పెద్దలు ఆమెకు అతనితో పెళ్లి జరిపించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకున్నాడని ఆమె కుంగిపోయింది. స్త్రీలోలుడైన భర్త ప్రవర్తనకు విసిగిపోయానంటున్న ఓ భార్య మనోగతం ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు ఉష. ఉష 10వ తరగతి చదువుతున్నప్పుడు శ్రీనివాసరావు ఆమె వెంటపడి ప్రేమించేసరికి ఉష అతని ప్రేమను అంగీకరించింది. వీళ్ల పెళ్లి జరిగి 15 ఏళ్లవుతుంది. పెళ్లి జరిగిన 2.5 ఏళ్లు సంతోషంగానే ఉన్నారు. ఆ తర్వాత శ్రీనివాసరావు ప్రవర్తనలో మార్పు గమనించింది ఉష. 2 పిల్లలు పుట్టినప్పుడు కూడా శ్రీనివాసరావు సరిగ్గా పట్టించుకోలేదని, పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న భర్తను మార్చి న్యాయం చేయమంటూ ఉష బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన ఆవేదనను మనతో చెప్పుకోవడానికి ఉష తన కూతురితో ఇక్కడికి వచ్చింది. అర్ధరాత్రి మేడం ఫీవర్ వచ్చేసి తలకెక్కిపోతే మళ్ళీ మా నాన్నని లేపుకొని 2ంటికి ఇంజెక్షన్ ఇప్పేయడానికి అని తీసుకెళ్ళాను మేడం. అన్సర్ అహ్మద్ హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ ఐసీయూలో పెట్టాం మేడం. 12,000 కట్టమంటే అసలు ఒక్క రూపాయి కూడా లేదు మేడం నా దగ్గర. నీ కన్నుల కాటుక నీ కళ్ళే మూసిందా. విజయనగర్ కాలనీలో మేము ఉంటే మేడం వాళ్ళు ఏమన్నారంటే స్టార్టింగ్లో ఈవిడ చెప్పే మాటలు ఫస్ట్ నీదే తప్పు అనుకున్నావయ్యా, నువ్వు అట్లే అనుకున్నావు, మేము ఇల్లు ఖాళీ చేసే రోజున ఆవిడంది నువ్వు ఎలా భరిస్తున్నావయ్యా ఇవన్నీ అని అడిగింది మేడం. అందుకని మీ ఆవిడ చెడ్డది నువ్వే మంచోడు అన్నారా? మనిషిని అర్థం చేసుకునే స్థితిలో అసలు ఉండదు ఆమె. మనం ఏది చెప్పినా ఆవిడ బుర్రకెక్కదు, ఆవిడ సగంలోనే ఉండిపోతుంది. రెండు విషయం ఉషా, మీ వయసు ఎంతమ్మా? నా వయసు 34 ఇయర్స్ మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 15 సంవత్సరాలు అవుతుంది మేడం. పెళ్ళి 15 ఇయర్స్ అయింది అంటే 2001లో ఒకసారి అయింది. మళ్ళీ మేము వెళ్ళిపోయి చేసుకుందేమో 1980లో. అంటే మీ లవ్ స్టోరీ మొత్తం చెప్పండి. మీ ఒక కూతురేనా మీకు? బాబు ఉన్నాడు మేడం. బాబు వాళ్ళ డాడీ దిక్కే మాట్లాడితే వాడు రావట్లేడు. సరే, అసలు ఏం జరిగింది చెప్పండి ముందు నుంచి. మేడం నేను 10th క్లాస్ వరకు చదువుతున్నాను మేడం. ఈయన నాకు 9th నుంచి పరిచయము, 9th క్లాస్ నుంచి పరిచయము. ఆ తర్వాత 10th వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆయనని నాకు ప్రపోజ్ చేశాడు మేడం 10th క్లాస్లో. ఆయన ఇద్దరు కలిసి ఒకే ఒకటే స్కూల్లో చదివాం మేడం. ఇద్దరు 10th లోనే ఉన్నారు? 10th లోనే ఉన్నాం మేడం. కాకపోతే ఆయన నాకన్నా 3 ఇయర్స్ పెద్ద మేడం. అయితే ఆయన 10th క్లాస్లో చదివినప్పుడు ఆయన ప్రపోజ్ చేస్తే నేను ఒప్పుకున్నాను మేడం. నాకైనా ఆయన అంటే చాలా ఇష్టం ఉండేది. నేను ఒప్పేసుకున్నాను మేడం. కాకపోతే నేను ప్రపోజ్ చేయలేదు మేడం. ఆయన వచ్చి ప్రపోజ్ చేసేంత వరకు నేను ఒప్పుకోలేదు మేడం. ఆయన వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్న తర్వాత ఒక 3-4 ఇయర్స్ వరకు అట్లాగే ఉన్నాం మేడం. 1900 మీరు చదువు మానేశారా? నేను 10th ఫెయిల్ అయిపోయాను మేడం. ఆయన పాస్ అయిపోయాడు. ఆయన ఇంటర్ చేస్తున్నాడు మేడం. అప్పుడైనా కానీ నన్ను చూడడానికి డైలీ వచ్చేవాడు మేడం. ఆ తర్వాత మళ్ళీ డైలీ చూసేవాడు మేడం. చూస్తూనే మా ఇంట్లో కొంచెం చిన్న గొడవల వలన నేను ఇంకా నన్ను ఎక్కడ వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తారేమో అని చెప్పేసి నన్ను పెళ్లి చేసుకుంటామని అంటే ఆయన చేసుకుంటాను అన్నాడు మేడం. చేసుకుంటానని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఒప్పుకోరు కదా మీరు అని చెప్పాను మేడం. నీకు జాబ్ లేదు ఏం లేదు కదా ఒప్పుకోరు అని అంటేనే ఏం చేశాను, మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోయాం మేడం. అంటే మీరే చెప్పారు అతనికి మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ వేరే పెళ్లి చేసేస్తారో అని అతన్ని మీరు అడిగారు పెళ్లి చేసుకోమని అడిగాను మేడం. సరే, కానీ మీరు పెళ్లి చేసుకోమని అతను చేసుకుంటానన్నా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. ఆయన అన్నాడు మేడం. అంటేను సరే ఆయన అన్నాడు, మీరు కూడా అని ఉంటారు కదా మరి ఆయన ఇద్దరికి ఇష్టం ఉండే మేడం. ఇద్దరం అన్నాం. అయితే ఏమైంది మేడం, ఆయన సరే ఆలోచించి చెప్తానని చెప్పేసి ఒక 1 వీక్ టైం తీసుకున్నారు మేడం. 1 వీక్ టైం తీసుకున్న తర్వాత గుడికి రా అని చెప్తేను వెళ్ళాను మేడం. వెళ్తేను ఆ గుడి నుంచి అటు నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. అద్దెంకి తీసుకెళ్ళిపోయాడు మేడం. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ 4 days వరకు ఉన్నాం మేడం. అంతలో మా ఇంట్లో వాళ్ళు వచ్చేసారు. మా అన్నయ్య వచ్చేసి నన్ను
సంగారెడ్డిలో పెళ్లి చేసుకున్నాం మేడం. మేము వెళ్ళిపోయి మేమిద్దరం సంగారెడ్డిలో మ్యారేజ్ చేసుకున్నాం. ఎవరున్నారు మీ మ్యారేజ్ అప్పుడు? మా మ్యారేజ్ అప్పుడు వీళ్ళ ఫ్రెండ్సే ఉన్నారు మేడం. అందరూ వీళ్ళ ఫ్రెండ్సే ఎలా ఉన్నారు. చేసుకున్నారు మ్యారేజ్? మ్యారేజ్ అంటే గుళ్ళో చేసుకున్నాం మేడం, అంతే. గుడి ముందు గుళ్ళో దేవుడి దగ్గర చేసుకున్నారు గుళ్ళో చేసుకున్నాం మేడం, అంతే. వాళ్ళ పిన్ని మీ వాళ్ళు- అన్నయ్య వచ్చి మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకొచ్చేసాడు మేడం. తీసుకొచ్చిన తర్వాత అతనికి ఇచ్చి చేస్తామమ్మా అని నచ్చ చెప్పాడు మేడం. సరే అని అన్నాను. అక్కయ్య పెళ్ళి అయిపోయిన తర్వాత చేసిస్తానులే అమ్మా అని అన్నారు. ఇంకా ఊరుకున్నాను మేడం. 4 years వరకు అట్లాగే ఉన్నాం మేడం. మా ఇంట్లో వాళ్ళు చెయ్యట్లేరు మేడం. నేనేమో అదేంటి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను మేడం. నేను చేసుకుంటాను కూడా మా ఇంట్లో వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి అంత వాష్ చేయించి తీసుకొచ్చారు మేడం. సూసైడ్ అటెంప్ట్ ఎలా చేసుకున్నారు? నేను అది ఫినాయిల్ యాసిడ్ 2 కలిపి ఉండేది తాగేశాను మేడం. అది నాకు మీ అక్కకి పెళ్లి అయిపోయింది, పెళ్ళి అయిపోయింది మేడం. అయినా మీకు పెళ్లి చేయలేదు మేడం. మీరు ఇతని గురించి చేయట్లేరు, వేరే సంబంధాలు చూస్తున్నారు అని చెప్పేసి నేను తాగేశాను మేడం. తాగేసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు అసలు ఇంకా నేను మళ్ళీ అడిగాను మేడం. అడిగితే కూడా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అంతలో మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, నాకు ట్రైనింగ్ చేశారు మేడం. నేను టైలరింగ్ ట్రైనింగ్ చేసేదాన్ని. ఆ ట్రైనింగ్ 2 years చేస్తున్నాను మేడం. చేస్తే అంతలోనే మా క్లాస్మేట్ అబ్బాయి రాజ్ కుమార్ ఉండేవాడు మేడం. ఆ అబ్బాయి చూసి మా వార్త చెప్పారు మేడం, అమ్మాయి బాగానే ఉంది అని చెప్తేనే మళ్ళీ వచ్చేసాడు మేడం. ఆ 4 yearsలోనే మేడం ఈయన మళ్ళీ ఒక పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ అఫేర్గా పెట్టుకొని ఆవిడతో ఒక కూతుర్ని కన్నాడు మేడం. ఈయన వచ్చాడు కదా మేడం 4 years తర్వాత మళ్ళీ నాతో కలవడానికి వచ్చాడు కదా, అప్పుడు చెప్పాడు మేడం. ఈయన చెప్తేను ఆమె నన్ను వదిలి వెళ్ళిపోతానంటుంది. ఆమె నాకు పెళ్ళైన ఆవిడ్ని ఈయన చేసుకున్నాడా? ఈయన చేసుకున్నాడు. మరి ఆయన ఏమయ్యాడు? ఆయన ఏమో మేడం నాకు అది తెలియదు. సో అది మీకు ఆయన ముందే చెప్పాడు, ఆయన వచ్చి చెప్పాడు ఎట్లా పెళ్ళైన ఆవిడని పెళ్లి చేసుకున్నాను? పెళ్లి చేసుకోలేదు మేడం, ఉంచుకున్నాను. పిల్లలు పుట్టారా? ఆమెకు ఒక పాప మేడం. ఆమెకు ఒక పాప. ఆ పాప వచ్చేసి 1.5 year ఏమో ఉంది మేడం అప్పటికే. ఈయన అన్నాడు నా మొదటి భార్య నాకు ఆమెనే కావాలని, ఈయన నా దగ్గరకు వచ్చేస్తానని ఆమెతో చెప్పాడంట మేడం. చెప్తే ఆమె కొట్టింది మేడం, ఇక్కడ కాటు పడింది బాగా. అయితే కొడితేనే ఈయన వచ్చేసాడు మేడం. వచ్చేసి నన్ను తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోయి నన్ను 1 month వరకు దాచిపెట్టాడు మేడం. అప్పుడు తీసుకెళ్ళింది చీరాల్లో మేడం. వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి చీరాల్లో పెట్టాడు మేడం. చీరాల్లో పెడితేను అక్కడ 1 month వరకు ఉన్నాం మేడం. ఉంటే నాకు వాటర్ ఇన్ఫెక్షన్ వచ్చింది మేడం. వాటర్ పడలేదు నాకు చీరాల్లో. పడకపోతే డాక్టర్స్ చూపిస్తే డాక్టర్స్ అన్నారు కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చేసింది, మీరు హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి అని అంటేను అప్పుడు మా డాడీకి ఫోన్ చేశాను మేడం. ఫోన్ చేస్తే మా డాడీ మాట్లాడాడు మేడం. మాట్లాడి వచ్చేయమ్మా నేను చేసిస్తాను అతనికి అని అంటేనే సరే అని అన్నాను మేడం. వచ్చేసాను మేడం. వచ్చేసిన తర్వాత నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను మేడం. ఇమీడియట్లీ అడ్మిట్ చేసి నాకు ట్రీట్మెంట్ అంతా ఇప్పించిన తర్వాత ఒక 3 months పట్టింది మేడం. August 8th పెళ్ళి వెళ్ళింది మేడం. కార్డులు తీశారు, మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ చేద్దామని కార్డులు తీసి అందరికి మా పెద్దవాళ్ళకి అందరికి చెప్పుకొని చేశారు మేడం. అంత లోపల వీళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న వాళ్ళందరూ కలిసి మా డాడీ మా మమ్మీ అందరూ కలిసి వీళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడారు మేడం. మా పెద్దమ్మాయి ఇలా చనిపోయింది, మళ్ళీ 2వ అమ్మాయికి ఏం కావద్దు. పెద్దమ్మాయి ఎలా చనిపోయింది? పెద్దమ్మాయికి మేము బాగా అన్ని పెట్టి చేసిచ్చాం మేడం, కట్నం ఇట్లా. ఆయన కూడా ఆఫర్ పెట్టుకొని కాల్చి చంపేశాడు మేడం. వాళ్ళ ఆయన వరంగల్కి ఇచ్చాం మేడం అక్కయ్యని. ఆమె 1 year లోపలనే చనిపోయింది మేడం. మ్యారేజ్ అయిన 1 year లోపలనే చంపేశాడు. అలా జరుగుతుందేమని చెప్పేసి మా డాడీ అన్నాడు మీ పక్కన వద్దు మా పక్కన వద్దు, మా 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 మమ్మీ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటి పక్కన పెడతానంటే సరే అని ఒప్పుకున్నారు మేడం. మ్యారేజ్ చేసిన తర్వాత డైరెక్ట్లీ మాకు అక్కడికే తీసుకెళ్ళారు మేడం. రూమ్లో అరేంజ్ చేసేసి ఆ రూమ్కే తీసుకెళ్ళిపోయారు మేడం. తీసుకుని వెళ్ళిన తర్వాత 2.5 years హ్యాపీగా ఉన్నాం మేడం. మేము ఏ కష్టం లేకుండా ఉన్నాం. ఆ వచ్చే జీతంలోనే గడుపుకున్నాం. 3,500 జీతం వచ్చేది మేడం. ఏం చేస్తాడు అతను? ఆయన సివిల్ సూపర్వైజర్, అది క్రచర్లో సూపర్వైజర్గా చేసేవాడు మేడం. అయితే ఆ 3,500లోనే సంపాదించుకొని బాగుండేవాళ్ళం మేడం. అదేమో 600 కట్టేవాడు చిట్టి డబ్బులు, మళ్ళీ ఏమో ఇంట్లోకి అన్ని తెచ్చేవాడు. సరిపోకపోతే అమ్మ డాడీ ఇద్దరు తెచ్చి ఇచ్చేవారు మేడం. భార్య బాగాలేదు ఇంట్లో ఉందామని ఉండడు. అర్ధరాత్రి రావడం మొదలు పెట్టాడు మేడం. ఒకరోజు బాగా తాగొచ్చాడు మేడం. తాగొచ్చి బాగా గొడవ పెట్టుకున్నాడు, నువ్వు మీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు చెయ్యొద్దు అది ఇది అని చెప్పేసి. సరేలే వెళ్ళను అని చెప్పి ఊరుకున్నాను మేడం. అట్లా మేడం 3 years వరకు అట్లా చేశాడు. అంటే ఇప్పుడు అప్పటికి మీకు పిల్లలు లేరు? అప్పటికి పిల్లలు లేరు మేడం. మళ్ళీ అబార్షన్ అయిన 2 monthsకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. బాబు పుట్టాడు మేడం. బాబు పుట్టిన తర్వాత 5 monthsకి మేడం
ఇంకా ఆ 3500 సరిపోవట్లేదని చెప్తేను 7 సీటర్ కొనుక్కో అన్న అని చెప్పి వాళ్ళ తమ్ముడు అన్నాడు మేడం. అంటేను అప్పటికే శాలరీ కొంచెం పెరిగింది మేడం, 5000 వరకు అయ్యింది శాలరీ. ఉండనులేండి మనకొద్దు ఆ ఆటో అని ఏదైనా కానీ అంటే వినలేడు మేడం. నువ్వు డబ్బులు తీసుకురా, డబ్బులు తీసుకొస్తే 7 సీటర్ కొనుక్కుందాం అది ఇది అని చెప్తే ఏం చేశాను మేడం, మా డాడీని అడిగాను మేడం. అడిగితే మా డాడీ 1.5 lakh ఇచ్చారు మేడం. ఇస్తే 1.5 lakh తెచ్చి ఇచ్చాను మేడం. ఇస్తే 7 సీటర్ ఆటో బుక్ చేసుకున్నాడు మేడం, తీసుకున్నాడు. ఆ ఆటో పైన మేడం మా మర్ది డ్యూటీ మానేసి అదే ఆటో నడిపించాలి. వాళ్ళ చెల్లెలు కాపురం దానిపైనే నడవాలి, నా సంసారం దానిపైనే నడవాలి. అత్తయ్య మామయ్యని మా మర్దిని ఈయన్నే చూసుకోవాలి మేడం. ఇంతమందికి ఆ ఒక్క ఆటో పైన ఎట్లా జరుగుతుంది మేడం, మీరే చెప్పండి. బాబుకు ఇట్లాగే బాగా పాలకి ఏడుస్తున్నాడు మేడం. నా దగ్గర డబ్బులు లేవు. అడిగితే ఏమంటుంది తెలుసా, మా అత్తగారు కూడా ఉన్నారు మేడం. వెళ్తే పాలకు డబ్బులు అడిగితే ఇగో డబ్బులు పిల్లలకి ఇవ్వద్దురా, ఇస్తే అమ్మగారి ఇంట్లో పెట్టేసి వస్తారు, అమ్మగారు వాళ్ళకే పెట్టేసి వస్తారు అంటే నేను అన్నాను, వద్దులే ఈ డబ్బులు నువ్వే పెట్టుకో, మీ అమ్మ వాళ్ళకే ఇచ్చుకోను. నేను ఊరుకున్నాను మేడం, నేను ఏమీ అనలేదు. వెళ్ళిపోయాను మేడం. బాబుని తీసుకొని వెళ్తే రోడ్డు మీద ఎంటికెళ్ళి అవి కొట్టాడు మేడం. అదే ఆటోలో మళ్ళీ కూర్చోబెట్టుకొని ఇబ్రహీం పార్క్ కొట్టుకుంటూ తీసుకొచ్చాడు మేడం. అసలు ఊరుకోలేదు. తీసుకొచ్చిన తర్వాత ఊరుకున్నాం మేడం. మా మామయ్య కూడా వచ్చాడు మేడం మా ఇంటికి ఇబ్రహీం పార్క్కి. వచ్చి 1 kg బియ్యం తెచ్చి పాడేస్తాం, పడి ఉండాలి, కుక్కలాగా పడి ఉంటే పడి ఉండు, లేకపోతే నా కొడుకుకి ఇంకో పెళ్లి చేస్తాం, వెళ్ళిపో అని అన్నాడు మేడం మా మామయ్య. నేనన్నాను అల్లాటప్పగా చేసుకోలేను, ఇష్టపడ్డాను, వచ్చేసాను. మా ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఒప్పించి మరీ చేసుకున్నాను, ఇజ్జత్గా బతకాలని. నేను అట్లా చేసుకోలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా నా మాట నమ్మి చేసిచ్చారు నీ కొడుకుకి. నువ్వు అనుకుంటున్నావేమో ఇంకో పెళ్లి చేశాను, హైదరాబాద్లో నుంచి నువ్వు కూడా పోయి చూడు, నేను కూడా చూస్తాను నీకు అని అన్నాను మేడం. అంటే ఇంకా వెళ్ళిపోయాడు మేడం మా మామగారు. ఆ రోజు నుంచి రాలేదు మేడం. బాబు పెద్దగా అయ్యాడు మేడం. బాబు 9 months పడ్డాడు మేడం. 9 months పడితే మా మమ్మీకి పెరాలసిస్ వచ్చింది మేడం. అప్పుడే అక్కయ్య అలా చనిపోయిందని ఆమె మనసులో పెట్టుకొని పెరాలసిస్ వచ్చేసింది. వస్తే అన్నయ్య ఎప్పుడు రానివాడు, మా అన్నయ్య వచ్చి అర్ధరాత్రి 2ంటికి నన్ను తీసుకొని వెళ్ళాడు మేడం. వెళ్ళి అమ్మ బతకదు, నువ్వు ఒకసారి రా అమ్మ అని అంటే నన్ను నా కొడుకుని తీసుకెళ్ళాడు. మా ఆయన లేడు మేడం, నైట్ డ్యూటీ వెళ్ళాడు. అప్పుడు వెళ్తేనే సరే అని వెళ్ళాను మేడం. అప్పుడే మళ్ళీ పాప కడుపులో పడింది మేడం. అప్పుడు బాబుకు 9 months ఉంది, పాప మళ్ళీ ప్రెగ్నెంట్లో ఉన్నాను మేడం. 2 months ఉంది మేడం. ఇంకా నేను ఏం చేసాను, నాకు చేతగాట్లేదు, బాబుని అక్కడే వదిలిపెడతాను అనుకుని అక్కడే వదిలిపెట్టాను మేడం. బాబుని వాళ్ళే చూసుకునే వాళ్ళు, అంతే అయింది మేడం. పాప కడుపులో పడినప్పటి నుంచి మేడం అసలు ఇంట్లో అస్సలు రాడు మేడం, ఇంటికి రాడు. ఫ్రెండ్స్ ఎంబడని చెప్పి ఆ ఊరు ఈ ఊరు అని తిరిగి వాళ్ళ అక్క బాగుంది వీళ్ళ అక్క బాగుంది అని చెప్పేసి ఇవే చెప్పేవాడు మేడం. ఎంత చూసినా అలాంటివే చెప్పాడు. అవన్నీ మనకెందుకు లేవే పోనీలే అని అంటే వినేవాడు కాదు మేడం. అసలు ఎందుకో ఏమో అలా జరిగిపోయింది. అయిన తర్వాత ఏమైంది, ఊకే ఫ్రెండ్స్ ఎంబడి తిరగొద్దు, నీకు సంసారం పిల్లలు ఉన్నారని నేను అన్నాను మేడం. గొడవ పెట్టుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత. ఆ తర్వాత నేను కడుపుతో ఉన్నాను, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే, సరేలే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వదిలిపెడతానని చెప్పేసి ఎప్పుడు డ్యూటీకి వెళ్తే నైట్ షిఫ్ట్ పడితే మార్నింగ్లో అక్కడ వదిలేసి ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళిపోయేవాడు మేడం. అలా చేసి మేడం పాప పుట్టింది మేడం. పాప పుట్టినా కానీ 4 daysకి వచ్చిండు మేడం. పాప పుట్టి 4 daysకి వచ్చిండు మేడం. చూడడానికి కూడా రాలేదు అసలు. వచ్చి 4,500 చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు మేడం. మళ్ళీ అసలు పాప 3వ నెల వచ్చేంత వరకు చూడలేదు మేడం, తిరిగి చూడలేడు అసలు. ఎప్పుడు చూసినా వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వీళ్ళే పట్టుకొని మాట్లాడతాడు తప్ప అసలు చూడడు. ఎలా ఉంది ఏంటి అని కూడా పట్టించుకోను మేడం. పాప పుట్టిన తర్వాత 5 రోజులకే తెలిసింది మేడం హార్ట్ పేషెంట్ అని చెప్పేసి. 3 రోజునేమో మీరు ఆపరేషన్ చేయించాలని చెప్పారు మేడం. అసలు సర్జరీ అయిందని కూడా చూసుకోకుండా అట్లాగే వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోతే కుట్లు తెగిపోయాయి నాకు. ఇంకా మా డాడీ ఇంటికి నన్ను తీసుకొచ్చేసి ఇంకా కొంచెం రెస్ట్లో ఉండమ్మా, కుట్లు తెగిపోయినాయి ఇవి అని చెప్తాను. మళ్ళీ మా పాపని ఇంట్లో పెట్టి పాల డబ్బా పెట్టేసి నీలఫర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మా పిన్ని పనిచేస్తుంది మేడం, అందులో తీసుకెళ్ళి మళ్ళీ కుట్లు వేయించారు మేడం. నాకు కుట్లు వేయిస్తే సరే అని వచ్చేదాన్ని మేడం. అమ్మాయి పుట్టిన 5 days వరకు కూడా ఐసీయూలో పెట్టాము మేడం. అసలు రోజుకి వచ్చేసి 12,000 10,000 అలా వదిలించుకున్నాం. కానీ ఒక్కరోజు మరి పాప పుట్టింది నేను కూడా పెడతాను నా బాధ్యత అని ఒక్క రోజు లేదు మేడం. ఏవైనా ఫ్రెండ్స్ లేకపోతే తల్లిగారు వాళ్ళ చెల్లెలే మేడం. అసలు ఆయనకు లోకం అస్సలు వినేవాడు కాదు. నేను ఫోన్ చేస్తే ఇగో నేను బిజీగా ఉన్నా, నేను అర్జెంట్ పని ఉంది నాకు అని చెప్పేవాడు మేడం. ఆ తర్వాత మేడం పిల్లని తీసుకొచ్చిన తర్వాత
మళ్ళీ ఇంటికి వచ్చేసాను మేడం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించుకొని అర్ధరాత్రి మేడం ఫీవర్ వచ్చేసి తలకెక్కిపోతే మళ్ళీ మా నాన్నని లేపుకొని 2ంటికి ఇంజెక్షన్ ఇప్పించడానికి అని తీసుకెళ్ళాను మేడం. అన్సర్ అహ్మద్ హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ ఐసీయూలో పెట్టాం మేడం. 12,000 కట్టమంటే అసలు ఒక్క రూపాయి కూడా లేదు మేడం నా దగ్గర. నీ కన్నుల కాటుక నీ కళ్ళే మూసిందా, ఈ కళ్యాణం వేదిక నీ గొంతు మూగ చేసిందా. పిలిస్తే కూడా రాలేడు కదా మేడం, ఈయన అస్సలు రాలేదు. రండి ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్ళాం, డాడీ డబ్బులు ఇచ్చాడు, రండి వెళ్దాము, ఏవి అనుకోరలేండి అని అంటే కూడా అస్సలు పట్టించుకునేవారు కదా మేడం. అంటే మీరందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు అప్పుడు? లేదు మేడం, మీరు మీ అమ్మ నాన్న దగ్గర ఉన్నారు? నేను మా అమ్మ మా నాన్న దగ్గర ఉన్నాను మేడం. డెలివరీ అయిందని చెప్పేసి అమ్మ నాన్న దగ్గర ఉన్నాను. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు మార్బల్ కాంట్రాక్టర్ మేడం మా డాడీ. ఇక అప్పటి నుంచి కొంచెం ఈయనకు కూడా హెల్త్ లో ప్రాబ్లం వచ్చింది మేడం, మలలు అయ్యాయి. మిర్యాలగూడలో మందు పోయించడానికి అని తీసుకెళ్ళాం మేడం. తీసుకెళ్తేను అక్కడ వెళ్ళిన తర్వాత నాకన్నా ముందే వెళ్ళాడు మేడం ట్రీట్మెంట్ తీసుకుంటానని. అక్కడ 2 అమ్మాయిలని తగులుకున్నాడు మేడం. ఆ 2 అమ్మాయిలు జాబ్ బహానాతో హైదరాబాద్ వచ్చారు మేడం. మా ఇంట్లో 2 రోజులు ఉన్నారు. నా బట్టలే వేసుకుని వెళ్ళారు. నా బట్టలే కట్టుకొని వెళ్ళి మా ఆయన్ని ఇష్టపడుతున్నానని మా ఆయనతో చెప్తుంది మేడం. మా ఆయన్ని గట్టిగా వాటేసుకొని చెప్పిందంట మేడం అమీర్పేటలో నుంచి. అమ్మాయి వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు చెప్తున్నాడు మేడం, నేనన్నా అలాంటి పనులు చేయకు, పిల్లలు పుట్టారు, ఆడపిల్ల రేపటి రోజు ఏదన్నా పేరు వస్తుంది అని అంటే వినేవాడు కాదు మేడం. అలా చేశాడు మేడం. క్రషర్లో ఉన్నప్పుడు కూడా సూపర్వైజర్గా చేసేటప్పుడు కూడా అమ్మాయిని పెళ్ళైన ఆమెనా మేడం, ఆమెకు 14 ఇయర్స్ అబ్బాయి, 11 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు మేడం. 2 అబ్బాయిలు ఆమెకి. హస్బెండ్ వైఫ్ పాపను చూడడానికి వచ్చి మేడం మీ ఆయన అంటే నాకు ఇష్టం అని చెప్తుంది మేడం. మా ఇంట్లోనే ఇట్లా కూర్చొని చెప్తుంది మేడం మీ ఆయన అంటే నాకు ఇష్టం. ఈయన కూడా అంటున్నాడు మేడం ఈమె అంటే నాకు ఇష్టం అని చెప్తున్నాడు మేడం. అప్పుడు ఎవరికి చెప్పుకోలేక అసలు ఏడ్చుకున్నాను మేడం. నేనైతే ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, నా దగ్గర ఏం తక్కువైందని, నేను నీకు మంచి చూడట్లేనా చేయట్లేనా అని చెప్పేసి ఏడ్చుకున్నాను. అయినా కానీ పట్టించుకోలేదు మేడం. ఏమన్నాడు దానికి సమాధానం? ఏం చెప్పలేడు మేడం, నోరు మూసుకున్నాడు, కొట్టాడు, అంత వెళ్ళిపోయాడు మేడం. 2-3 రోజులకి ఇంటికి రాలేదు, వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తేనేమో వాళ్ళ అమ్మ వాళ్ళు పట్టించుకుని నా కొడుకు అట్లాంటి వాడు కానే కాదని అంటది మేడం మా అత్తగారు. అయితే నా ముందు నిలబెట్టి అడగండి మీకు సమాధానం చెప్తాడేమో చూస్తాను అంటే అస్సలు అడగదు మేడం మా అత్తగారు కూడా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా? ఇప్పుడు అతను మిమ్మల్ని చూడట్లేదు అన్నది ప్రాబ్లమ్ మేడం. అతను వేరే సంబంధాలు పెట్టుకుంటాడు, వేరే సంబంధాలు పెట్టుకున్నాడు మేడం. సరే, ఆ సంబంధాలు పెట్టుకున్నందువల్ల వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారా, మీ డబ్బులు వాళ్ళకి పెడుతున్నారా? ఏంటి మా డబ్బులు తీసుకెళ్ళి మేడం వాళ్ళకి పెడుతున్నాడు. నేను ఏమన్నా అడిగితే బట్టలు కానీ నగలు కానీ ఏమైనా చేయించమంటే ఇంట్లోకి ఇవ్వమంటే ఎవరి దగ్గర పడుకొని తెచ్చుకోమని చెప్తున్నాడు మేడం నన్ను. ఆ చదువుల వరకు ఆయనే చూసుకుంటున్నాడు. ఆయన చూడండి ఏంటి, ఏం చూడటం లేదు ఆయన. ఇంట్లో సరుకులకి ఏం డబ్బులు ఇవ్వట్లేడు మేడం. బట్టలు గానీ ఏమి తీసుకురాడండి. పిల్లలకి కూడా తీసుకురాడు మేడం. మరి పిల్లల బట్టలు మీ బట్టలు ఆయన చీటీలు నడిపేశాను మేడం. బట్టల బిజినెస్ నాది. వాటితోటి వాటి డబ్బులు వచ్చిన దాంట్లోనే నేను ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాను మేడం కొద్ది డబ్బులు. ఆ ఇంట్రెస్ట్ డబ్బులును ఇంకా ఈ బట్టల డబ్బులు ఇంట్లో ఏది కావాలన్నా తెచ్చుకుంటాను మేడం. మీరు సంపాదిస్తున్నారు, మీ డబ్బులు మీరు ఇట్లా ఖర్చు పెడితే చేస్తున్నాడు మేడం. బేసిక్ గా మీకు అతనితో ఉన్న ప్రాబ్లం ఏంటి? వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముడితో బాగా ఉండి ఈ 2012 నుంచి వాళ్ళ తమ్ముడు భార్య పెట్టుకున్నాడు మేడం. నేనైతే చూడలేదు మేడం. ఆయన్నే మొన్న 8 నెలల నుంచి ఇంటికి రావట్లేడు సరిగ్గా. రాకుండా బట్టలు లేవు, ఇక్కడ నీళ్ళు రావట్లేవు అని అంటే వాళ్ళ చెల్లి దగ్గర వెళ్ళి స్నానం చేసి వస్తానని చెప్పేసి వాళ్ళ తమ్ముడు భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు మేడం. అక్కడే ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు లేడా? ఉన్నాడు మేడం. ఆయన సరిగ్గా చూడడు భార్యని. అందుకని ఆ అమ్మాయికి విరక్తి అసలు. ఈయన ఎప్పుడు దొంగతనంగా చూస్తా ఉంటది మేడం. నేను ఎన్నిసార్లు చెప్పాను నువ్వు అలా ఏం చేయకు, వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్ళక అమ్మాయి ఎందుకో మాటలలో అట్రాక్ట్ అవుతుంది అని అన్నాను. ఇట్లాగే 2012 నాన్నమ్మ చనిపోతే వెళ్ళాం మేడం. చీరాల వెళ్ళి తద్దినానికని వెళ్ళేసి అక్కడ సముద్రం దగ్గరికి వెళ్తే మా వారని అన్నారు నా దగ్గర పక్కన వచ్చి ఫోటో దిగానంటే అమ్మాయి అంటే నేను ఎక్కడ దిగాలని చెప్పి మా ఇద్దరి మధ్యలో వచ్చి నించొని దిగుతుంది మేడం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత అత్తయ్య మామయ్యని చూద్దామని వెళ్ళాం మేడం. వెళ్తేనే ఈ అమ్మాయి చికెన్ కట్ చేస్తుంది బయట రూమ్లో, లోపల రూమ్లో పిల్లలందరూ ఆడుకుంటున్నాం మేడం. నేను లోపలికి పిల్లలకి స్వీట్ పెడుతున్నాను మేడం. ఈయన వెళ్ళేసి ఆ అమ్మాయి చికెన్ కట్ చేస్తుందని చెప్పేసి ఆమెకు తినిపిస్తున్నాడు మేడం. అసలు ఇలా పట్టుకొని తినిపిస్తున్నాడు నా ముందే. అసలు
అంటే ఇప్పుడు మీ 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 అభిప్రాయం ఇప్పుడు వాళ్ళిద్దరు సంబంధం పెట్టుకున్నారు, అవును మేడం. అందుకని మిమ్మల్ని చూడటం లేదా? ఇంకే ఒక అమ్మాయి ఏమో పంజాబ్ అమ్మాయి మేడం, ఆమె సాఫ్ట్వేర్ మేడం. ఆమె 4 months నుంచి ఈయనకు వెహికల్ కూడా ఇప్పించింది మేడం, ఆక్స్ఫో వెహికల్ ఇప్పించింది. ఇంకా అసలు ఇంటికి రావట్లేదు మేడం 2 months నుంచి. అయితే అసలు ఇంట్లో ఏం వెహికల్ ఇప్పించింది? ఆక్స్ఫో ఇప్పించింది మేడం. ఎందుకంటే ఈయన తిరగడానికి, ఈయన తిరగడానికని ఇప్పించింది మేడం. అది ఏమి ఆవిడకి ఇల్లు వాకిలి మొగుడు పెళ్ళ ఎవరు లేరా? పెళ్లి కాలేదు మేడం ఆ అమ్మాయికి. వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరా? ఎవరు లేరు మేడం. పంజాబ్ అమ్మాయి, వాళ్ళు పంజాబ్ లో ఉంటారు. ఈ అమ్మాయి ఒక్కటి ఇక్కడ ఉంటుంది మేడం. ఆ ఫ్లాట్ లో వర్క్ చేయించుతూ ఇంట్లో తగులుకుంది మేడం. ఇప్పుడు చెప్తున్నాడు ఏమని, నేను ఆవిడతో ఉన్నాను, అందుకే నాకు గిఫ్ట్ గా కార్ ఇచ్చిందని చెప్తున్నాడు మేడం. ఇలాంటివన్నీ తీసుకొచ్చి నెత్తి మీద పెడతాడు. ఆవిడతో ఉన్నానని చెప్పాడా మీకు? అవును మేడం, ఆవిడతో ఉన్నానని చెప్తున్నాడు. ఇక్కడేమో తమ్ముడు భార్యతో ఉన్నానని చెప్తున్నాడు. ఎవరితో చెప్పాడు? మీరు నాతోనే చెప్తున్నాడు మేడం. రాత్రిపూట అసభ్యంగా మాట్లాడతాడు మేడం. అసలు అన్ని ఎక్కడెక్కడ వెళ్ళేసి వచ్చినాయి అన్ని చెప్తాడు మేడం నాకు. సరే ఇప్పుడు మీరేం కావాలనుకుంటున్నారు? మేడం నాకు ఆయనతో ఉండాలనుకుంటున్నాను, కాకపోతే ఆయన నా పిల్లల్ని నన్ను చూసుకోవాలి. అఫైర్స్ గివేర్స్ అంటే నాకు వద్దు మేడం, అస్సలు వద్దు. నేను తట్టుకోలేను, అసలు నేను చాలా ఇష్టం. నిండైన జాబిలమ్మ మబ్బు నీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది. నిండైన జాబిలమ్మ మబ్బు నీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది. నీ చీకటి ఏళ్ళు గడిచిన తొలగనిది. నేను ఎంతో కష్టపడి చేసుకున్నాను మేడం, నాకు ఇట్లా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఏ కష్టానికైనా నేను వెనకాడలేదు. సరే ఇప్పుడు మీకు కావాల్సింది అతని ఎఫ్ఐఎల్ అన్ని పక్కన పెట్టి మిమ్మల్ని మీ పిల్లల్ని బాగా చూసుకోవాలి, మీతో ఉండాలంట, అంతేనా? అంతే మేడం. సో ఇప్పుడు మీ అత్తగారు అతను సపోర్ట్ చేస్తుంది, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఆవిడ కూడా. అవును, ఆవిడ ఎప్పుడు మీకు సపోర్ట్ చేయదు. ఎప్పుడు సపోర్ట్ చేయదు. పిల్లల్ని బాగా చూస్తుందా? పిల్లల్ని కూడా చూడదు మేడం. ఏ రోజు అసలు నా పిల్లల్ని దగ్గర మీ తీసుకు. మామగారు ఉన్నారా? ఆయన ఉన్నారు మేడం. ఆయన కొంచెం ఇది చేస్తారు పిల్లల్ని, కానీ మా అత్తగారు కానీ మా ఆడపడుచు కానీ ఏ రోజు మా పిల్లల్ని దగ్గర తీయరు మేడం అసలు. సరే ఇప్పుడు మీ ఆయన్ని మీ అత్తగారిని పిలిచి మాట్లాడదా? ఏమంటారు? ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశానండి. యాక్చువల్గా డిప్లొమా నుంచి నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను మంచి జాబ్ చేస్తాను. మంచి జాబ్. ఎంత శాలరీ వస్తుంది మీకు? 38,000. అంటే మంత్లీ 38,000? మంత్లీ 38,000. 8 months 1 year అవుతుంది. అంతకుముందు 24-25 అలా వచ్చింది. 25. మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 15 years. 2001 లో పెళ్లి అయిందండి. అయింది అంటే దగ్గర 15 ఏళ్ళు అయింది. అవునండి. అప్పటి నుంచి మీ శాలరీ ఇలాగే ఉండిందా? మీరు బిగినింగ్ లో కష్టపడ్డారు? రూపాయి నుంచి కష్టపడుకుంటూ పైకి వచ్చాను. ఒక రూపాయి నుంచి నేను కష్టపడుకుంటూ పైకి వచ్చాను. నాకు కొద్దిగా సపోర్ట్ అంటే మా అత్త మామ వాళ్ళు 2-3 years నన్ను చూశారు. చూసి నేను లేని పరిస్థితిలో చూశారు. వాళ్ళకు ఒక ఫీలింగ్ ఏంటంటే వీడి దగ్గర ఏం లేదు. ఫస్ట్ నుంచి కూడా డామినేట్ గా చూసేవాళ్ళు నన్ను. వీడు కూడా మాట్లాడితే నీ దగ్గర ఏం లేదు, ఏం గతి లేదు నీకు, ఇక్కడ నుంచి ఉండేది అనమాట ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా. అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అప్పుడు ఆ తర్వాత కూడా ఇలా ఉండేదంటారా? పెళ్లి చేసిన తర్వాత అంతకుముందు ప్రేమించినప్పుడు ఏం లేదు, మీకు ఆవిడ బాగానే ఉండేది, మీతో బాగుండేది. వాళ్ళు ఎప్పుడైతే వస్తూ ఉంటారో ఇంటికి అప్పటి నుంచి గొడవ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ ఒకసారి 10th చదివేటప్పుడు మీరు ఇద్దరు వెళ్ళిపోయి చేసుకొని మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళిపోయి మళ్ళీ 4 years తర్వాత మీరు వెళ్ళి ఆవిడ చేసుకున్నారు. ఈ 4 years లో మీరు ఇంకెవరన్నా సంబంధం? ఒక ఆమెతో నేను తిరిగానండి. నాకు అప్పుడు ఆవిడ నాకు అంత వయసు లేదండి. నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత పనికి వెళ్తూ ఉండేవాడిని, నేను పని చేస్తుండేవాడిని. ఏం పని చేసేవాళ్ళు? మామూలుగా పొలాల పని అది ఇది చేస్తుండేవాడిని. ఇక్కడ నుంచి వీళ్ళ నాన్న వాళ్ళు వచ్చి మా ఇంట్లో సామాన్ అంతా తీసి బయట రోడ్డు మీద వేసి పగలగొట్టేసి మరి అలా వెళ్ళిపోతారా చంపేస్తారా అని చెప్పేసి మా మమ్మీ డాడీ వాళ్ళని ఇలా బెదిరించేశారు. బెదిరించగానే అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే మేడం, మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటుండేవాళ్ళు వాళ్ళు కుటుంబకు సంబంధించిన వాళ్ళు రా అలా ఎలా. నేను భయపడి దూరంగా ఉంటుండేవాళ్ళు. ఈవిడ నేను కొద్దిగా మంచి చదువుతాను, లీడర్గా ఉన్నానని చెప్పి నా చుట్టూ తిరుగుతూ ఉండేది. ప్రతిసారి చుట్టూ తిరుగుతూ నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు మేడం, 1 రూపాయి కూడా ఉండేది కాదు. మా మమ్మీ డాడీ అందరు కష్టాలు ఉండేవాళ్ళు. నాకు డబ్బులు కూడా ఇచ్చేది అనమాట, 2 రూపాయలు 5 రూపాయలు అలా ఇస్తూ నన్ను చూసి నా చుట్టూ తిరుగుతూ ఐ లవ్ యూ అంటూ తిరుగుతూ ఉండేది. నేను పట్టించుకునేవాడిని కాదు. ఆ తర్వాత ఏ వయసులో? 10th లో మేడం, 10th క్లాస్ లో. ఆ తర్వాత ఏమైంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. లేదు అని చెప్పాను నేను. తర్వాత ఎగ్జామ్స్ వచ్చేసి మేము పాస్ అయ్యాము, తను ఫెయిల్ అయిపోయింది. మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మా అన్న నన్ను కొట్టాడు, సూసైడ్ చేసుకుని లేదు చచ్చిపోతానని చెప్పేసి ఒక లెటర్ రాసి పంపించింది నాకు. నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతావా. మేము ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుని ఏం ఆలోచించుకున్నాం అంటే
ఈవెన్ తీసుకుని వెళ్ళి ఊర్లో మా పిన్ని ఉంటుంది, ఆవిడ దగ్గర ఒక వారం నుంచి ఆ పని ఈ పని చేపిస్తే భయపడి నువ్వు వద్దురా బాబు అని వచ్చేస్తుంది, మనకు కూడా మంచి పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో కాన్సెప్ట్ మేము తీసుకెళ్ళాం. అదేం కాన్సెప్ట్ కొత్తగా ఉంది, అలాగేమన్నా తీసుకెళ్తారా అలాంటి కాన్సెప్ట్? అట్లా అనుకున్నాం కానీ అదంతా రివర్స్ అయిపోయింది. అలా జరగలేదు, అంత గొడవలుగా అయిపోయింది. అంతా గొడవలు అంటే వీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మా మమ్మీ వాళ్ళని కొట్టి చేసి అంత పడేసి వీళ్ళు కూడా అక్కడికి వచ్చేసేసి వాళ్ళు మళ్ళీ అక్కడికి వచ్చి ఈవెంట్ తీసుకొని వచ్చేసారు. మీరు ఈ మధ్యన పెళ్లి చేసుకున్నారంటగా? ఫస్ట్ లవ్ అయ్యి మేము వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి చేసుకోలేదండి నేను. అయితే ఆమెకి పెళ్లి అయిందండి. ఆమెకు పెళ్లి అయిపోయిన ఆమె. ఎవరికి పెళ్లి అయిపోయింది? ఈ అబ్బాయి తీసుకెళ్ళిన అమ్మాయి మేనమామని చేసుకుంది పెళ్లి ఆల్రెడీ. మేము ఒప్పుకోలేదు, నువ్వు అవసరం లేదు, ముందు మా బాబుకి పెళ్లి అయిపోయింది, నువ్వు పెళ్ళైనా. అది వేరే, నేను ఈ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు సంగతి చెప్తున్నా. ఈ అమ్మాయిని తీసుకెళ్ళాను కదండి, 3 రోజులు అండి మేము 3 days లోనే వీళ్ళు బ్యాగ్ తీసుకొచ్చేసారు. అక్కడికి వచ్చారు వీళ్ళ బ్రదరు. అవును వచ్చారు. సరే మీ పిన్ని గారి ఇంట్లో పెట్టారు, మీరు తీసుకెళ్ళి వచ్చేసారు. అంటే మీరు ఏ ఉద్దేశంతో తీసుకెళ్లారు ఈ అమ్మాయిని? అంటే రిటర్న్ తీసుకొచ్చి వీళ్ళకి అప్పగిచ్చేస్తే నాకు మంచి పేరు ఉంటది ఇట్లా అనుకున్నాను. ఏదో చిన్న పిల్లలు కానీ ఇంత తెలివి నాకు అసలు లేదు అప్పుడు. అలా జరిగింది. అలా జరిగిన తర్వాత అంటే ఈ 3 రోజుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకోలేదా మీరు? ఈ అమ్మాయిని గుళ్ళో తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారంట కదా? అవునండి, పెళ్లి చేసుకున్నాను. మరి అది చెప్పాలి కదా, మెయిన్ మ్యాటర్ చెప్పట్లే మీరు. ఇప్పుడు తీసుకెళ్లి మళ్ళీ తిరిగి తీసుకెళ్లి వదిలేద్దామని అనుకునే వాళ్ళు పెళ్లి చేసుకోరు కదా, తప్పు కదా, అబద్ధం కదా చెప్తున్నారు. దయచేసి అబద్ధాలు చెప్పొద్దు ఇక్కడికి వచ్చి. మీరు అమ్మాయి మిమ్మల్ని, సరే అమ్మాయి మిమ్మల్ని లవ్ చేశానంది పర్వాలేదు, అమ్మాయి ఏమో మీరు లవ్ చేశారని, సరే ఎవరెవరు లవ్ చేశారో తర్వాత మాట్లాడుకుందాం. కానీ అంటే మనుషులు మాట్లాడేటప్పుడు నిజం మాట్లాడితే ఎవరి మీద మనకి నమ్మకం కలుగుతుంది. మీరు చెప్పేదానికి కరెక్ట్ లేదు అది. మీరేమంటున్నారు, అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళాలని అంటున్నారు? తీసుకెళ్లి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళిపోతే నాకు మంచి పేరు వస్తుంది అని అన్నారు. అలాంటి వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు అమ్మాయిని గుళ్ళో వెళ్ళి? ఆ పెళ్లి చేసుకున్నాను అన్నమాట మీరు నాకు చెప్పలేదు కదా, మరి చెప్పాలి కదా. సో అక్కడ ఏం అర్థం అవుతుందంటే మన మనసులో ప్యూరిటీ లేదు, మీరు చెప్పే మాటలో ప్యూరిటీ లేదు. ప్యూరిటీ ఉంటే అనే నిజాలే వస్తాయి. కరెక్ట్ గా మాట్లాడండి. చెప్పండి, మీరు అమ్మాయి అడిగింది, మీరు సరే అమ్మాయిని చేసుకుంటే మనకి బాగానే ఉంటది అనుకుని మీరు తీసుకెళ్లారు, చేసుకున్నారు. ఈ లోపల మీరు అనుకోని విషయం వాళ్ళు వచ్చేసారు, వీళ్ళందరూ మీ ఇంట్లో వాళ్ళందరినీ కొట్టారు, తిట్టారు, అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. ఇది జరిగింది. ఇక్కడే ఉండిపోయామండి మేడం గారు. ఎక్కడ ఉండిపోయారు? మేము హైదరాబాద్ లోనే ఉండగా మా ఇంటికి వచ్చిన దాకా ఈ అమ్మాయిని తీసుకెళ్ళిన సంగతి మాకు అది సరేలేండి, మీకు తెలియదు అతను తీసుకెళ్ళారు. హైదరాబాద్ ఇది మ్యారేజ్ జరిగిపోయింది. ఆ తర్వాత తీసుకెళ్లిపోయిన తర్వాత నేను పనికి వెళ్తూ ఉన్నాను. ఆ పని దగ్గర ఒక ఆవిడ పరిచయం అయింది నాకు. పరిచయం అయ్యి ఇట్లా నేను కూడా వస్తాను, నీకు సపోర్ట్ చేస్తాను, తీసుకొద్దాం అది ఇది అని ఇలా మాట్లాడేసి ఈవెన్ తీసుకొద్దాం సపోర్ట్ చేసి అలా మాట్లాడేసి మాటల్లో ఇక నేను ఆవిడతో కలిసానండి. 2 months అలా 3 months అలా ఉన్నామండి. మాటల్లో కలవరు, మీరు ఇష్టపడి కలిసారు అంతే. ఇష్టపడి అంటే నాకు తెలిసి తెలియని వయసు అండి. ఏం తెలియాలండి వయసు? మాట్లాడితే తెలిసి తెలియని వయసు అని మాట్లాడకండి. ఏదో పని చేశానని చెప్పండి. అంటే ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, సిన్సియర్ గా అమ్మాయి కావాలంటే అమ్మాయిని తెచ్చుకునే ప్రయత్నంలో ఇంకొక అమ్మాయితో ఎవడో కలవడం. అంటే మీలో క్లారిటీ ఉంటే మీరు కలవరు, మీలో బ్యాడ్నెస్ ఉంది కాబట్టి మీరు కలిసారు. సరే చెప్పండి, తర్వాత ఏంటి చెప్పండి. ఆ సంబంధం పెట్టుకున్నారు. ఆ తర్వాత 4 years తర్వాత హైదరాబాద్. 4 years ఆ అమ్మాయితోనే ఉన్నారు? లేదండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? నేను ఈవిడ దగ్గరకు వచ్చే ముందే జరిగిందండి. 2-3 years తర్వాత జరిగింది. 2-3 years తర్వాత జరిగింది. ఎన్నాళ్ళు ఉన్నారు ఆవిడతో? ఉండొచ్చండి 3-4 months అట్లా ఉన్నామండి. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసామండి. హైదరాబాద్ వచ్చేసి ఈవిడ పలానా దగ్గర మిషన్ కుడుతుందంటే అక్కడికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళిపోయారు, నన్ను ఏం చేస్తావు, నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఇలా షర్ట్ పట్టుకొని నన్ను ఇలా చేసింది. సరే కానీ వెళ్ళాం వస్తావా అని అడిగాను నేను. వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి మిషన్ దగ్గర నుంచి నాతో పాటు వచ్చేసింది. ఈవిడ ఏమైంది? సంబంధం పెట్టుకున్నావిడ? ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందండి. ఎలా వెళ్ళిపోయింది? మీరు చెప్పి పంపించేశారా? ఊరికి వెళ్ళిపోయిందా? మా డాడీ వాళ్ళు అడిగారు, అమ్మ ఇది వీడు ఇంతకు ముందే పెళ్లి చేసుకున్నాడు, నీతో జరిగింది కదా, నువ్వు కూడా ఉంటావు మా దగ్గర అడిగితే మేము ఉండము, నేను వెళ్ళిపోతాను అన్నది ఆవిడ. అంత ఫ్రీగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఏమనకుండా? ఆవిడకి పిల్లలు లేరా? మీకు ఆవిడకి పిల్లలు పుట్టారా? ఒక పాప ఉందండి. మరి అది ఎందుకు చెప్పరు? 3 నెలల సంబంధం ఉంటే 3 నెలల పాప పుడుతుందా మీ ఇద్దరికి? మీ ఇద్దరికి పాప ఉందా? మా ఇద్దరికంటే పాప ఉందండి ఆవిడకి. అరే మీకు పుట్టిన పాప ఆవిడకి పాపనా? ఆవిడ పాపే అండి. మీ ఇద్దరికి పుట్టిన పాప? మాకు పుట్టిన పాప కాదు. ఆవిడకి ఆల్రెడీ పాపతో ఉన్న మీరు సంబంధం పెట్టుకున్నారా? నిజం చెప్పండి. నిజమండి, అంతే అండి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు ఈయనతో వచ్చేసింది మేడం. ఆ తర్వాత డెలివరీ ఈయన దగ్గర అయ్యింది మేడం. పుట్టిన పాప అయితే కాదు. సరే చెప్పండి. ఆవిడతో మీరు చెప్పారు, ఆవిడ వెళ్ళిపోయింది. నెక్స్ట్ 4 years తర్వాత ఇలా మిషన్ దగ్గరికి వచ్చాము.
మేము నన్ను ఎక్కడికి తీసుకెళ్తావరా, నన్ను ఏమైపోయారు, వదిలేసి వెళ్ళిపోయావు అది అని చెప్పేసి ఇలా ఇలా పట్టుకొని తను తీసుకెళ్ళిపో అని అడిగింది. తీసుకుని వెళ్ళిపోయాను ఇవన్నీ. తీసుకుని వెళ్ళిపోయి చీరాల్లో వల్ల విజయవాడలో మేము మ్యారేజ్ చేసుకున్నాం. చీరాల్లో ఉన్నాం కొన్ని రోజులు, 1 నెల 2 నెలలు అలా ఉన్నాం. ఆ తర్వాత వీళ్ళ డాడీకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇక్కడ ఈవిడ కొంచెం డబ్బులో పెరిగిన ఆవిడ, మన దగ్గర ఏం లేదు, మేము కింద లో క్లాస్ చాలా ఉండేవాళ్ళం. ఆవిడ ఉండలేకపోయింది. ఈవిడ ఉండలేకపోతే సరే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి నేను మాట్లాడతాను, మా డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి హైదరాబాద్ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత హుస్సేన్ సాగర్ దగ్గర పైన అక్కడ గుడి ఉంది, గుడి దగ్గర మాట్లాడారు. నువ్వు తాలిబొట్టు తీసేసి నీకు మేము మళ్ళీ పెళ్లి చేస్తాం అని చెప్పేసి యాదగిరిగుట్ట తీసుకెళ్ళి మాకు మళ్ళీ పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత 3 సార్లు పెళ్లి చేసుకున్నాం. 3 సార్లు చేసుకున్నాడు మేడం. పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత మా అత్త, అరే నా బిడ్డను పూల్లో పెట్టి పెంచుకున్నాను రా, నీ ముఖాన్ని పెట్టి పడేసాను, ఎక్కడికి తీసుకెళ్తావు నా కూతుర్ని అని చెప్పేసి నాతో గొడవ పెట్టి తిట్టేసింది. ఆ తర్వాత మేము చెప్పిన దగ్గరే మీరు ఉండాలి అని చెప్పేసి ఇబ్రహీంబాగ్లో పెట్టారు మమ్మల్ని. వాళ్ళ తాత వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ ఉంటున్నాం మేము. అక్కడ ఉన్న తర్వాత ఒక 6 months ఉన్న 6 months లోపే ఇంకా మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి. గొడవలు ఎందుకు స్టార్ట్ అవుతాయి అంటే నాకు చాలా శాలరీ సరిపోదు నాకు. ఈవిడ చూస్తే హైఫైగా ఆలోచిస్తుంది, మన వల్ల కానిపోయిన అది. అక్కడి నుంచి నిదానంగా గొడవలు స్టార్ట్ అవుతుంది. వీళ్ళ మమ్మీ వస్తుంది, నాకు నమస్తే పెట్టలేదు నీ మొగుడు, నమస్తే ఎందుకు పెట్టలేదు. ఆ తర్వాత ఒకసారి వీళ్ళ డాడీ వీళ్ళ బ్రదర్ ఇద్దరు వచ్చి నువ్వేం చేస్తావరా ఏం అని చెప్పేసి ఇలా షర్ట్ పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి 2-3 దెబ్బలు కొట్టారు. ఈ ఆడవాళ్ళ విషయాల్లో మాట్లాడుకుని ఏదో గొడవ అయితేనే కదా, ఊరిని అయితే కొట్టరు కదా ఎవరు. అదే మీ నమస్తే పెట్టలేదని ఈమె అంటారు. ఈమె అడుగుతుంది నన్ను, మా అమ్మకి నమస్తే ఎందుకు పెట్టలేదు అని అడుగుతుంది. నమస్తే ఎందుకు పెడతారు, మీ అమ్మకి బాగున్నావా లేదా మాట్లాడతారు అంతే అంటాం. నీ దగ్గర రూపాయి గతి లేదు, మా వాళ్ళు వస్తే మాకు మర్యాద ఇవ్వ అంటది. ఇంకా అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది. అలా సో మీరు గొడవ పెట్టుకొని ఆవిడని కొడితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టారు. నేను గొడవ పెట్టుకోలేదండి. అదే పని ఈ మాట మీద గొడవ వచ్చింది, అదే కదా మరి గొడవే కదా అవుతుంది. అమ్మాయి నమస్కారం ఎందుకు పెట్టలేదు అని అన్నప్పుడే గొడవలు అవుతాయి అని అన్నారు కదా. అట్లా ఏదో విషయం మీద గొడవ వస్తుంది. గొడవ వచ్చినప్పుడు మీరు ఆవిడ తిట్టడమో కొట్టడమో చేస్తారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొడతారు అంతే కదా. ఆ తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళింది, వాళ్ళు కేసు పెట్టింది. అక్కడ వాళ్ళు సంజాయించి చేసి పంపించారు. ఇంటి చుట్టుపక్కల ఎంతమంది ఉంటే అందరితో గొడవ పెట్టుకుంటుంది. ఈ చిన్న విషయం బట్టలు ఆరేసే కాడండి, నీళ్లు పడే కాడండి, ప్రతి ఒక్క విషయంలో గొడవ పెట్టుకుంటుంది. ఇంటికి రాగానే ఇక నువ్వెంత అంటే నువ్వెంత ఒకటేసారి. ఏదైనా సరే సాఫ్ట్గా మాట్లాడి ఈ మాట మాట్లాడితే నెక్స్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారు, నేనేం మాట్లాడాలి, ఇది తప్పు కదా ఇది ఒప్పు కదా అనేది ఆవిడకు ఉండదు. నోట్లో నుంచి ఎంత మాట వచ్చేస్తే అంత మాట. ఎవరిని నేను ఇతన్ని ఏమనాలా అనకూడదు కదా. ఈ మాట మా సిస్టర్ గురించి ఏం మాట్లాడాలి, మా మరదల గురించి ఏం మాట్లాడాలి, అవేమి ఉండవు ఆమెకి. నోట్లో నుంచి ఎంత వచ్చేస్తే అంటే ఊరికినే నోట్లో నుంచి ఎంత వచ్చేస్తే అంత మాట్లాడదు కదా. ఏదో విషయం ఉంటేనే కదా మాట్లాడతారు. ఆవిడకేం అవసరం ఊరినే దెబ్బలాడుకోవడానికి. నా దగ్గర సరిపోయే డబ్బు ఉండదు కదా మేడం. ఏదో ఒకటి అడుగుతుంది. నేను ఇప్పుడు నన్ను శారీ అడుగుతుంది, శారీ ఒక 5,000 రూపాయలు శారీ అడుగుతుంది, నేను ఇప్పలేకపోతాను, గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంకా మీ అక్క మీ చెల్లి ఎందుకు వస్తారు ఆ విషయంలో? ఏ విషయంలో? మీ చెల్లెళ్ళు ఎందుకు వస్తారు? మీ చెల్లికి ఇప్పిస్తావా అంటది. ఇప్పుడు శారీ 5,000 అడిగింది, నేను ఇప్పలేను అంత అన్న అనుకో, మీ చెల్లికి ఇప్పిస్తావా అంటది ఒకటే మాట. గొడవ స్టార్ట్ అవుతుంది. మా చెల్లికి నేను ఎందుకు ఇప్పిస్తాను? మీ చెల్లికి మీరేం చేయరా? ఏం చేయరా అంటే మీరు చూసుకోరా మీ చెల్లెల్ని? మీ తమ్ముడు చూస్తారుగా. ఇప్పుడు మీరు మీ చెల్లెల్ని చూస్తారు కాబట్టి ఎందుకు అలా చూస్తున్నారని ఆవిడ అడుగుతుంది. గొడవలు ఎలా అంటే ఒక ఇల్లు అన్నాక ఒక సంసారం అన్నాక గొడవలు ఇలాగే వస్తాయి. మీరు చెప్పినట్టు ఊరికినే రావు గొడవలు. ఆవిడ ఊరినే చీర కొనలేదు అని చీర మీ చెల్లికి కొనిస్తామని అనదు. సందర్భం ఎలా వచ్చి ఉంటుంది అంటే మీరు మీ చెల్లికి ఏదన్నా చేసి ఉండొచ్చు, ఈవిడ అడిగింది మీరు చేసి ఉండకపోవచ్చు, లేదా మీ చెల్లికి చేసిన ఆవిడకి నచ్చి ఉండకపోవచ్చు. ఇలాగా భార్యాభర్తలు ఒక అండర్స్టాండింగ్తో నేను ఇది చేస్తాను నీకు ఓకేనా, లేకపోతే నాకు ఇది చెయ్యి నీకు ఓకేనా ఇద్దరు మాట్లాడుకొని ఒకరి ఇష్టంతో ఒకరు చేస్తే గొడవలు రావు. సో ఆవిడకి నచ్చింది మీరు చేయాలి, మీకు నచ్చింది ఆవిడ చేయాలి. అలాంటప్పుడు మీరు ఇద్దరు గొడవలు పడతారు. గొడవలు అలాగే వస్తాయి. సో చెప్పేటప్పుడు అలా కరెక్ట్గా చెప్పండి. ఊరికి ఆవిడైతే గొడవలు పెట్టుకోదు కదా. ఆవిడ నిదానం లేకపోయి ఉండొచ్చు, ఆవిడ వచ్చి మొరటతనం ఉండి ఉండొచ్చు, ఆవిడ మనస్తత్వం వచ్చి కఠినమైనది అయి ఉండొచ్చు. ఏదేమైనా ఆవిడైతే మిమ్మల్ని ఇష్టపడి మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎదిరించే కదా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని ఆవిడ వచ్చినప్పుడు నోటి దూల లేకపోతే ఒళ్ళు దూల మీతో గొడవ పెట్టుకోవడానికి ఊరిని అయితే గొడవ పెట్టుకోదు కదా. ఊరినే గొడవ పెట్టుకుంటుంది మేడం. మీ సైడ్ తప్పులు లేకుండా గొడవలు రావు. సో అంటే మీ చెల్లెల విషయాలు ఎందుకు వస్తాయి అన్నప్పుడు మీరు చెప్పాలి. మీరేం చెప్పాలంటే నేను మా వాళ్ళకి చూస్తాను, మా వాళ్ళకి చూడడం ఆవిడకి నచ్చదు, అందుకు గొడవ పెట్టుకుంటుంది. అలా నిజాలు మాట్లాడండి, అది నేను చెప్పాను. మా వాళ్ళకి చూస్తానంటే నేనేమి నా దగ్గర ఏముందని చూస్తాను మేడం. ఎంతున్నా 10 రూపాయలు ఉన్నా 5 రూపాయలు 2 రూపాయలు చూస్తారు కదా. చూస్తారా లేదా? నేను అనేది మీరు చూడడం తప్ప నేను అనడాలే. మేడం నేను 1 రూపాయి సంపాదించుకుంటే ఒక 10 పైసలు మా వాళ్ళకి చూడడంలో తప్పులేదు కదా, నేను చూసిన దానికి గొడవ పెట్టుకుంటుంది అంటే ఇది న్యాయం.
న్యాయంగా మాట్లాడండి అంటున్నా నేను. ఓన్లీ ఇప్పుడు చెప్పేటప్పుడు కదంతా నేను చాలా పుణ్యాత్ముడిని, నేను అసలు ఏమీ చేయను, ఆమె వచ్చి కెలుకుద్ది అన్నది కాదు. ఎలా అంటే మీరు చేసేది మీరు చేశారు, మీరు చేసింది ఆవిడకి నచ్చలేదు. బట్ మీరు చేసిన దాంట్లో న్యాయం ఉందా లేదన్నది మేము చెప్తాం తర్వాత. అసలు అందుకని మీరు చెప్పేటప్పుడు మటుకు నేను ఇలా చేశాను, దానికి అలా చేసిందని నిజాలు మాట్లాడండి అంటున్నాను. మొత్తం ఆవిడ సైడే తప్పు అన్నట్టు మాట్లాడద్దు, అది నేను అనేది. సరే చెప్పండి. సో ఇలా గొడవలు వస్తాయి, ఇలా గొడవలు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ 2-3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. మళ్ళీ ఎక్కడికి, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళింది ఒకసారి. ఈవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా గొడవలే. ఎక్కడికి వెళ్ళినా ఏ పక్కింటి వాళ్ళతోనే సరే ప్రతి ఒక్కరితో గొడవ పెట్టేసుకుంటుంది. ఈవిడ బాధ ఈవిడతో నేను భరించలేక వీళ్ళ ఇంటి పైన ఇల్లు కట్టుకున్నాను. నేను వీళ్ళ ఇంటి పైన ఇల్లు కట్టుకున్నాను. అది ఎలా కట్టుకున్నాం, ఈవిడ కొంత బంగారం గిరి పెట్టాం. ఆ తర్వాత 2 లక్షల చిట్టి వేసాం. చిట్టి వేసి ఆ ఇల్లు నేను మేడం రాత్రి పగలు అనుకున్నా, చాలా కష్టపడి నేను కట్టుకున్నా, చాలా ఇష్టంతో కట్టుకున్నా, బాగా కట్టుకున్నాను. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత కనీసం ఒక 6 months కూడా ఉండలే మేడం, గొడవలు స్టార్ట్. మళ్ళీ ఇప్పుడు బంగారం పెట్టాను, మళ్ళీ తీసుకొచ్చాను, కొంత పోయింది. ఆ ఇల్లు కట్టిన దానికి ఇంట్రెస్ట్లతో సహా నేనే కట్టాను. 1,70,000 ఇంట్రెస్ట్లతో సహా నేనే కట్టాను. వీళ్ళు కూడా నన్ను చూశారు. నేను మిమ్మల్ని నమ్మి ఇల్లు కట్టానంటే మీ దగ్గర ఏం ఆధారపడలేదు కదా మేడం. మిమ్మల్ని ఎంత నమ్మి నేను కనీసం ఒక లెటర్ కూడా రాయండి అని కూడా నేను అడగలేదు. నేనేమో ఇంటికి డబ్బులు ఇవ్వండి, నేను కట్టినవని అడుగుతాను. వాళ్ళే చెప్పారు ఇల్లు డబ్బులు కట్టినా మేము ఇచ్చేసేస్తామని. వీళ్ళేమో నీవు ఎక్కడ డబ్బులు అని అంటారు. నీవెక్కడ డబ్బులు, నువ్వు ఎందుకు ఇచ్చావు, మా బంగారం పెట్టి ఇల్లు కట్టావు అని అంటారు. ఇక నేను ఆవిడ కనీసం మానవత్వంగా ఆలోచించి ఇతను ఇంత పెట్టాడు, ఇంత పోయింది, ఇంత లేదు, ఇంత ఇవ్వాలి అనకుండా మేము ఇవ్వం, ఏం చేస్తామో చేసుకోండి, ఇలా ఈ రకంగా గొడవలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఒక నైట్ అంతా పోలీస్ స్టేషన్లో పెట్టాను. నన్ను అంతవరకు కూడా నేను వీళ్ళని ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదు. ఒక్క 10 days మాత్రమే మధ్యప్రదేశ్లో ఉన్నాను మేడం. ఆ తర్వాత వీళ్ళని ఎప్పుడు వదిలిపెట్టి, వీళ్ళు నాకు కేసు పెట్టేగానే అది నైట్ లోపల ఉంటే నా కొడుకు ఇలా వచ్చాడు, ముందుకు వెళ్ళిపోయాడు. పండుగ అంటే నా దగ్గర రాలేదు. నాకు చాలా బాధ అనిపించింది. వీళ్ళని ఇచ్చి నేను ఉండలేను అన్న విషయం నాకు అర్థమైంది. మా పాప కూడా నాకు చాలా ఇష్టం, ఉండలేను అని అర్థమైంది. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను మేడం, వీళ్ళతో కొంచెం దూరంగా ఉండడం చాలా బెటర్. ఎవరిని ఎంత ప్రేమించాలో అంతే ప్రేమిస్తే బెటర్. నేను ఎక్కువగా ప్రేమించి వాళ్ళు నా ప్రేమ అర్థం కాక నేను వీళ్ళు ఎక్కడికడిగితే అక్కడికి తీసుకెళ్తాను. అసలు తిండికి కానీ దేనికి కానీ ఏది లోటు లేకుండా చూస్తాను, చాలా బాగా చూస్తాను. ఈవిడకి నేను ఎందుకు నచ్చానంటే, మీ చెల్లెకి పెడతావు, మీ తమ్ముడికి పెడతావు, మీ అమ్మ మీ నాన్న చూస్తావు, మీ చెల్లెకు నీకు ఏమైనా సంబంధం ఉందా, మీ మరదలతో నీకేముంది, ఇట్లాంటి వాటి వల్ల గొడవలు స్టార్ట్ అవుతాయి మేడం. సో మీ మరదలకి మీకేం సంబంధం లేదు? లేదండి. ఆవిడకి స్వీట్ తినమించగా చూసానంటుంది. ఆవిడ స్వీట్ కాదండి, అందరం కలిసి ఇంటికి వెళ్ళాం. ఆవిడ రోకలతో నూరుతుంది, ఏదో చట్నీ ఉంది. విన్నమ్మా చెప్తున్నాడు కదా, అతను మీరు చెప్పింది విన్నాం కదా. రోకలతో నూరుతుంది, ఈ చేతిలో చట్నీ ఉంది. మా మమ్మీ ఉంది, అందరు ఉన్నారు, ఆవిడ ఉంది, ఈవిడ ఉంది. నేను కారబూంది అందరికీ ఇస్తున్నా, నువ్వు కూడా తిను పూర్ణిమ అన్నా. నేను అంటే ఎలా తినాలని ఇలా చూపించింది. ఇలా నోట్లో నుంచి ఇలా పైకి పోసాను నేను. అప్పుడే గొడవ పెట్టేసుకున్నా నాతోటి. అలా అంటే వీళ్ళ చెల్లెలకు నా ప్లేట్లో అన్నం తీసి నేను తినిపించాను నేను నోట్లో. మరి అది కూడా చెప్పాలి కదా మేడం. అదే గొడవ, కానీ మీకు ఎవరితో సంబంధాలు లేవు, మరదలతో మీకు సంబంధం లేదు? లేదండి. ఇంకేం గొడవలు పెడుతుంది ఆవిడ? అంటే ఆవిడ ఇంకా మీకు ఏ విధంగా మిమ్మల్ని కట్నం ఇచ్చానని చెప్తుంది ఆవిడ. 5 లక్షలు కట్నం ఇచ్చాను, 25 తులాలు బంగారం పెట్టాను. ఆవిడికి నేను ఎందుకు నచ్చట్లేదు లేదు అన్నదానికి కారణాలు మీరు చెప్పుకుంటూ వచ్చారు. ఒకటి, మీ అమ్మని మీ మదర్ని మీ సిస్టర్ని చూస్తే ఆవిడకి నచ్చదు, మీ మరదలతో సంబంధం ఉందని చెప్తుంది. ఇంకా ఎవరన్నా తీసుకొచ్చాను, వాళ్ళని తీసుకొచ్చాను, వీళ్ళని తీసుకొచ్చాను, వీళ్ళతో మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడాను, ఇవన్నీ కూడా గొడవలు అంటది మేడం. ఎవరితో మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరితో నీకు సంబంధం ఉందంటది. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ఈవిడ డోర్ తీసావు, ఆవిడ నిన్ను చూస్తుంది. విజయనగర కాలనీలో మేము ఉంటే మేడం, వాళ్ళు ఏమన్నారంటే స్టార్టింగ్లో, ఈవిడ చెప్పే మాటలు ఫస్ట్ నీదే తప్పు అనుకున్నావయ్యా, నువ్వు అట్లే అనుకున్నావు, మేము ఇల్లు ఖాళీ చేసే రోజున ఆవిడ అంది, నువ్వు ఎలా భరిస్తున్నావయ్యా ఇవన్నీ అని అడిగింది మేడం. అందుకని మీ ఆవిడ చెడ్డది, నువ్వే మంచోడు అన్నారా? నేను చూసేది అర్థమవుతుంది మేడం. వీళ్ళని ఎలా బయటికి తీసుకెళ్తాను, ఏం చూపిస్తాను, ఏం తెప్పిస్తాను, వీళ్ళు కావాలంటే ఎక్కడికి తీసుకెళ్తాను, వీళ్ళు శ్రీశైలం కావాలంటే శ్రీశైలం తీసుకెళ్తాను, అన్ని చోట్లకి తీసుకొస్తాను. సో ఇప్పుడు అంటే మీరు అనడం ఆవిడతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఓన్లీ టార్చర్. ఆవిడతో నాకున్న ప్రాబ్లం మాత్రమే ఓన్లీ టార్చర్. మనిషిని అర్థం చేసుకునే స్థితిలో అసలు ఉండదు ఆమె. మనం ఏది చెప్పినా ఆవిడ బుర్రకెక్కదు, ఆవిడ సగంలోనే ఉండిపోతుంది. మనం ఎంత చెప్పని, నువ్వు ఇదంతా తప్పు, నువ్వు ఫస్ట్ నుంచి మళ్ళీ నువ్వు అక్కడ వదిలేసేదాన్ని
కింద నుంచి మళ్ళీ చూసుకుంటారా నేనేంటో నీకు అర్థమవుతుంది అని మనం చెప్పినా కూడా ఆవిడకి ఎక్కదు, బుర్రకి ఎక్కదు. ఇంకా మీ సంబంధాలు ఒక మీ మరదలతో ఒక్కతానంటే ఇంకెవరితోనో చెప్తుంది ఆవిడ. ఆవిడెవరు? ఆవిడ ఒక ఫ్లాట్ ఓనర్ అండి. మీకు ఎలా పరిచయం ఆవిడ? నేను సివిల్ ఇంజనీర్ కదా సార్. అలా మీకు పరిచయం. సో కారు కొనుక్కున్న తర్వాత ఆవిడ నడపడం రావట్లేదు. ఆవిడ నేను అడిగాను మేడం మీకు నడపడం రావట్లేదు ఏం చేస్తారంటే, శ్రీనివాస్ నువ్వు తీసేసుకో, నాకు అమౌంట్ ఇచ్చేసేయి, 1 లక్ష రూపాయలు తగ్గించేస్తాను. మేము వెళ్ళి అడిగాం, బ్యాంక్లో అడిగాం ఇట్లా నేమ్ చేంజ్ చేస్తారంటే, వన్స్ ఒకవేళ పేరు అయిపోయిన తర్వాత అమౌంట్ మొత్తం క్లియర్ అయితేనే మీ పేరు వస్తుంది, లేకపోతే రాదు అని అన్నారు. సరే అని చెప్పేసి నేనే తీసుకున్నాను. ఇంతవరకు నేను ఆమెకు అమౌంట్ కూడా పే చేయలేదు. పే చేయకుండా ఎందుకు ఊరుకుంది? 4 months ఇస్తానని చెప్పాను, నేను ఇస్తాను మేడం. ఇప్పుడు నేను నా జాబ్ అయిపోతే వాళ్ళు నాకు ఎంత కొంత అమౌంట్ ఇస్తారు, ఆ అమౌంట్లో నుంచి ఇచ్చి తీసుకుందామని. అంతేగాని ఆవిడకి మీకు ఏం పరిచయం లేదు? ఏం లేదండి. ఏమి పరిచయం లేకుండా ఆవిడ ఎందుకు కారు ఇచ్చింది మీకు డబ్బులు ఇవ్వకుండా? మేడం ఇవ్వరు కదా మేడం. అరే నడవడం రాకపోతే ఎక్కడికో ఏ టూరిస్ట్ లో క్యాబ్స్ దగ్గర పెడతారు, ఎలాగో నడిపిస్తారు, లేదా డ్రైవర్ని పెట్టి నడిపించుకుంటారు. వైట్ ప్లేట్ కార్ అది కరెక్టేనండి. ఇప్పుడు బండి నడపడం రాలేదు అని ఎవరికో ఊరికి ఇవ్వరు కదా. ఎవరు ఇవ్వరు కదా. అమౌంట్ పే చేయాలి ఆవిడకి. మీరు పే చేయలే కదా ఇంతవరకు. చేయకుండా ఇప్పుడు మనం నిజంగా మాట్లాడుకుందాం, నిజాలు మాట్లాడుకుందాం. ఎవరన్నా కూడా సొంత అన్నదమ్ములైనా కూడా బండి మనం తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఎవరు ఇవ్వరు. మీకు 4-5 నెలలుగా మీరు ఆవిడకి డబ్బులు కట్టాలి. ఇందాక మీరు 4 నెలలు అన్నారు, సరే 3 months అన్నారు, సరే ఏదన్నా అవనివ్వండి. డబ్బులు ఇవ్వకుండా ఓ బండి అయితే ఎవరి చేతిలో పెట్టరు కదా. ఆవిడ ఎందుకు పెట్టింది మీకేం సంబంధం లేకుండా? లేదు మేడం, అలాంటిది కాదు. నేను ఇస్తానని చెప్పాను మేడం. నాకు మంచి వాల్యూ ఉంది మేడం. ఆ డబ్బుల విషయం 30-40 వేలు నేను ఇవ్వనా మేడం? 3 months ఇవ్వరా అన్నది కదా. ఆవిడకి మీ వాల్యూ ఎలా తెలుసు? నేను అలా చేస్తున్నాను మేడం, డ్యూటీ చాలా రోజులు చేస్తున్నాను. వాళ్ళ ఫ్లాట్ అన్ని ఫ్లాట్లు నేనే చూస్తాను కదా మేడం. వాళ్ళ ఫ్లాట్ ఏం చూసారా? ఆవిడ దగ్గర పని చేశారా? వాళ్ళ ఫ్లాట్ మేడం నేను అంటే ఆవిడకి ఏమన్నా హెల్ప్ చేశారా మీరు? ఆవిడకంటే ఏదన్నా కూడా నాకే చెప్పి వెళ్తుంది ఆవిడే అన్ని ఫ్లాట్. అంటే మాకేం తెలుసు మీ ఇద్దరు కదా అని మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. ఆవిడకి నేను పని చేసి పెట్టేవాడిని ఆ ఫ్లాట్ అని మీరు చెప్తే నేను చూస్తాను కదా మేడం. నేను చూస్తాను. మాకెట్ట తెలుస్తుంది? మీరు చెప్తే కదా మాకు తెలిసేది. వాళ్ళ పనులని నేను చేసి పెడతాను కాబట్టి వాళ్ళకి నా మీద నమ్మకం ఇచ్చారని చెప్తే అయిపోయింది. మీరేగా చెప్పటం లేదు. మీరు చెప్పనప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరికైనా అనుమానం వస్తారు. అది ఊరికి ఎవడెందుకు ఇస్తాడు? అదే మరి చెప్తున్నా, డబ్బులు ఇవ్వాలి అన్నది. ఇప్పుడు 4 నెలలు నువ్వు డబ్బులు ఇవ్వకుండా సరే నా బండి పెట్టుకుని ఎవరు అనరు కదా. ఏదో ఒక పరిచయం ఉండాలి కదా. ఆ పరిచయం ఇదే అని మీరు చెప్పినప్పుడు 100 అనుమానాలు అలాగే వస్తాయి ఎవరికన్నా. ఆవిడకి అనుమానం రావడంలో తప్పు లేదు కదా. సో ఇప్పుడు మీరు అనడం మీకు ఏమీ లేవు, మీరు చాలా మంచి అయినా కానీ ఆవిడే ఉన్న అనుమానాలు పెట్టుకొని మిమ్మల్ని హింసిస్తుంది. ఇంటి పక్కనే పరమేశ్వరుడు ఒక ఉంటుందండి. నేను ఒక రోజు రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాను. నేను పండు మేఘన ముగ్గురు అన్నం తింటున్నాం. ఆవిడ వచ్చి నన్ను అక్కడ దాకా వదిలేయమని అడిగింది. అడిగితే మమ్మీ చూస్తే మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతారు, మనం లేట్గా వచ్చినామని ఇంకా లేట్గా తింటాం. మళ్ళీ వచ్చింది ఆవిడ, మళ్ళీ వచ్చి అడిగింది 3 సార్లు వచ్చింది. సరే అని చెప్పి వెళ్తున్నా అని చెప్పేసి నేను వెళ్తున్నాను అంటే ఆవిడ కూడా వచ్చింది. నన్ను ఎగ్జామ్ రాయాలి అక్కడ దించేయండి అని చెప్పి నా దగ్గరకు వచ్చింది. ఎవరు? పక్కింటి ఆవిడ, మా పక్కింటి ఆవిడే దించాను. వాళ్ళ హస్బెండ్ వచ్చి గొడుగు పట్టుకొని తీసుకొచ్చి నా కార్కి బ్యాగ్ చెప్పి కూర్చోబెట్టి వెళ్ళిపోయిన ఒక 10 minutesకి ఆవిడ వదిలేసి నేను వెళ్ళిపోయాను. 10 నిమిషాల్లో ఫోన్ చేసింది మేడం, కార్లో ఏం చేసాను. ఎందుకు పక్కన వచ్చి మిమ్మల్ని అడిగారు? మీకు ఒక్కరికే కారు ఉందా అక్కడ? నేను ఆ టైంలో నేను బయటకు వెళ్తున్నానండి. పండు మేఘన కూడా ఉన్నారు అక్కడ. ఆవిడకి అట్లా డౌట్ వస్తుందని మీకు తెలుసు కదా. తెలిసినప్పుడు మీరు ఎప్పుడన్నా ప్రయత్నం చేశారు ఆవిడకి డౌట్ రాకుండా మనం బిహేవ్ చేయాలని? మీరు ప్రయత్నం చేయలే కదా. నేను అనేది ఎలాగొస్తాయన్నది చెప్తున్నా, మొత్తం తప్పు ఆవిడది అన్నట్టు మీరు చెప్తున్నారు. ఊనే రావు, నిప్పు లేనిదే పొగ వస్తుందా? రాదు కదా. ఫోన్ చేసి 40 lakhs లాటరీ తగిలింది మీకు అని చెప్పాడంట. నాకు చెప్పింది 40 lakhs లాటరీ తగిలిందంట, 12,500 వేయమంటున్నాడు వాడు బ్యాంకులో అని చెప్పింది. అలాంటి డూప్స్ నమ్మొద్దు, నువ్వు డబ్బులు వేయొద్దు, అది చాలా రాంగ్ అని చెప్పాను. చెప్తే లేదు నేను వేయాల్సిందండి, నువ్వు ఇలా వేయాలనుకుంటే వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడిన తర్వాత నువ్వు అమౌంట్ వేయి. మళ్ళీ వాడికి ఫోన్ చేసి నేను బ్యాంక్ మేనేజర్ని అడుగుతా అని చెప్పిందంట. చెప్తే వాడేమన్నాడు, బ్యాంక్ మేనేజర్ అడిగితే ఎంత డూప్ అని చెప్తారో, నీకు డబ్బులు రావు నిజంగా, నువ్వు వేయకని చెప్పాను. 12,500 వేసేసి ఆ తర్వాత గోల్డ్ గిరి పెట్టి టోటల్గా 60,000 వేసేసింది. ఆ తర్వాత పిఎస్కి వెళ్ళింది. పిఎస్లో మీ అమౌంట్ వేయద్దమ్మా అని చెప్పారు. అతను చెప్పిన తర్వాత మళ్ళీ 40,000 వేసింది. టోటల్గా 1 lakh వేసేసింది. వేసిన తర్వాత ఆంధ్ర బ్యాంక్ దగ్గర నిలబడి నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది గట్టిగా, నేను చచ్చిపోతాను ఇంకా అది ఇది అని చెప్పి ఏడుస్తుంది. నేను వెళ్ళి ఫ్రైడ్ రైస్ తినిపించి, నువ్వు సావడం వల్ల ఎందుకు తప్పు కాదు కదా, అది నువ్వు 1,00,000 రూపాయలు పోయింది మర్చిపో. కానీ ఆ 1,00,000 రూపాయలు ఎట్లా ఎందుకంటే ఆమెకు రూపాయి విలువ అనేది అసలు తెలియదు మేడం. ఎంత ఈజీగా తీసేస్తుంది అంటే అంత ఈజీగా తీసేస్తుంది అమౌంట్ని.
నువ్వు ఏదైనా కష్టం చేయి, నువ్వు ఏ డ్యూటీ చేస్తావు చేసి ఆ 1,00,000 రూపాయలని జమ చేయి, అప్పుడు దాని వాల్యూ ఏందో నీకు తెలుస్తుంది అని చెప్తే అలా కూడా వినదు. వీళ్ళమ్మ డాడీ వాళ్ళు నాకు 3,75,000 ఇవ్వాల్సింటే అందులోంచి 2 lakhs ఇచ్చారు నాకు. ఎందుకు 3,75,000? వీళ్ళ ఇంటి పైన ఇల్లు కట్టానని చెప్పాను కదా, ఇల్లు కట్టాను కదా, దానికి మా అమ్మ నా కాలుకు దండం పెట్టిందయ్యా, ఇంతకు మించి నేను ఏమి ఇవ్వలేనని చెప్పింది, ఇంతే ఇచ్చింది, తీసుకొని వచ్చానని చెప్పింది. చెప్పేసి ఆ 1,00,000 రూపాయలు అక్కడ కట్టేసి ఆ బంగారం విడిపించుకొచ్చింది. అంటే మనం చెప్పేది మాత్రం ఆమె అసలు వినదు మేడం. ఆవిడ మనసులో ఏది ఉందో అదే చేస్తుంది. సో ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉండాలంటే ఆవిడ ఎలా ఉండాలని అనుకుంటున్నారు? లేదు, నాతో కాదు మేడం, నేను ఉండలేదు. ఈ టార్చర్ భరించలేకపోతాం. సేమ్ నా కొడుకున్నాడు కదండి, పొద్దున 7 గంటల దాకా ఇవి లేవదండి. అరే పండు లేవరా బియ్యం పెట్టు, పండు లేవరా బియ్యం పెట్టు, పండు లేవరా బియ్యం పెట్టు. వాడు పనుకొని ఉంటాడు, నీ మీద మన్ను పోయా, నీకు సావురాను, నీ మీద నిప్పులు పోయా, లేవరా బియ్యం పెట్టరా అంటే నేను లేచి నువ్వేంటి వాడు బియ్యం పెట్టమేంటి, లేచి నువ్వు వండి పెట్టి మళ్ళీ తర్వాత పడుకోవచ్చు అంటే నువ్వు పెట్టు, నువ్వేం చేస్తున్నావు? సో ఇప్పుడు మీ ప్రాబ్లం మీరు ఏం చెప్పాలనుకొని వచ్చారు ఇక్కడికి? నేను ఇవాళ టార్చర్ భరించలేకపోతున్నాను, అదే చెప్పాలని వచ్చానండి. సో టార్చర్ భరించలేకపోతున్నారు కాబట్టి నేను నా పిల్లలు వేరుగా ఉండాలనుకుంటున్నాను. వేరుగా ఉండాలంటే మీరు పెళ్లి చేసుకుని ఉన్నట్లు వదిలేస్తే ఎలాగా? ఆవిడ ఎక్కడ ఉండాలి? ఆవిడ టార్చర్ మేము ఎక్కడ భరించాలండి? మీరేం చేయకుండా ఆవిడ మిమ్మల్ని టార్చర్ పెడుతుంది? అడగండి మేడం, పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంట్లో. సో మీరేం చేయలేదు, ఆవిడ మిమ్మల్ని టార్చర్ పెడుతుంది. ఏం చేయలేదు, మీరు చెప్పేది ఆవిడకి అర్థం కాదు. సో మీరు ఆవిడ ప్రాబ్లమ్స్ అన్ని ఆవిడ క్రియేట్ చేస్తే మీరు ఆవిడ వదిలేయాలనుకుంటున్నారా? ఏం చేయాలని? నేను వేరుగా ఉండాలనుకుంటున్నాను. వేరుగా ఉండడం వేరే, వదిలేయడం వేరే. అంటే కలిసే ఉంటారు కానీ వేరుగా ఉండాలనుకుంటున్నారా? లేదండి, వదిలేద్దామంటే ఆవిడకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా? ఆవిడకి అనుమానం వచ్చే విధంగా మీ మరదల నోట్లో బూందీ పోసి పక్కింటి ఆవిడని అర్ధరాత్రి వెళ్ళి తీసుకెళ్ళి లిఫ్ట్లు ఇచ్చి ఎవరో సరే ఎప్పుడో ఆవిడకి సంబంధం లేకుండా మనుషులు కారులో తీసుకెళ్ళి ఎవరో కార్లు మీకు ఇస్తే మీరు నడిపి మిమ్మల్ని ఆవిడ నమ్మాలి. ఆవిడ కాస్త రూడ్గా మాట్లాడితేనో లేకపోతే ఆవిడ పద్ధతి సరిగా లేకపోతేనో ఆవిడ బిహేవియర్ అంటే ఆవిడైతే ఏమి చెడు తిరగలే ఎవరితో ఏమి అసహ్యంగా ప్రవర్తించలే. చెప్తున్నా వినండి. సో ఆవిడ మాట దురుస్తానమో లేకపోతే ఇంట్లో గొడవలు పెట్టినంత మాత్రాన మొగుళ్ళు పిల్లల్ని వదిలేస్తే ఎంతమంది కలిసి ఉంటారు? ఎన్ని రోజులు గొడవ పెట్టుకోవాలి? ప్రతిరోజు మీరు ఏ రోజన్నా మారడానికి ఆవిడని మార్చడానికి ప్రయత్నించారా? ప్రతిసారి నేను చెప్తాను మేడం, ఇలా కాదు ఇలా గొడవ పడద్దు డైరెక్ట్ గా మాట్లాడారు. కాదు మేడం, ఆ డబ్బులు పక్కింటామే వెళ్ళడానికి ఆ రోజు సాటర్డే రోజు మేడం వెళ్లే ముందు సాటర్డే రోజు మేము నాకెందుకు చెప్తారు? అతను అడగండి డైరెక్ట్ గా. ఆ రోజు సాటర్డే రోజు గుడికి వెళ్ళవని క్యాబ్ తెచ్చుకున్నాను. సండే తీసుకొచ్చినాను. సాటర్డే మాట్లాడితే సండే తీసుకొచ్చుకున్నావు. సండే తెచ్చిన తర్వాత గుడికి వెళ్ళవని ప్లాన్ చేసుకున్నాను. తొందరగా వంట చేస్తే నేను 1 గంట దాకా ఆఫీస్ వెళ్ళేసి పని చూసుకొని వస్తానని చెప్పావు. చెప్పిన తర్వాత ఆవిడ వచ్చి శ్రీనివాస్ గారు నన్ను వదిలేస్తారు. వర్షం పడింది. వినండి, వర్షం పడడం వల్ల సైడ్కి వెళ్ళింది, అది కరెక్టే కాదని అంటలేదు. ఆవిడ నిన్ను వచ్చి అడిగింది. ఎదురు నేను పక్కింటి అన్న దగ్గర కూడా కారు ఉంది, కిందున్న అన్న దగ్గర కారు ఉంది, పక్కింటి ఆయన దగ్గర ఆటో ఉంది. 100 రూపాయలు పెడితే ఆటో వస్తుంది. వాళ్ళు అది కాకుండా ప్రతిసారి నిన్నే గెలుపుకొని నువ్వు సపోర్ట్ ఇస్తాను కదా. ఆవిడ దగ్గర నంబర్ ఉంది మేడం, ఈయన దగ్గర నంబర్ ఉంది ఆవిడది. ఈయన నన్ను అడిగింది మేడం, లేదక్క నాకు అడగద్దు, మమ్మల్ని అడగొద్దు, మాకు గుడికి వెళ్ళేది ఉంది, మేము బయటికి వెళ్తున్నాం అని చెప్పాను మేడం. భయంకరంగా వాళ్ళ భార్య భర్తల్ని నిలబెట్టి మరి బూతులు తిట్టింది మేడం. అడిగాను, ఎంత బూతులు అంటే అడుగుతాను. ఆవిడ క్యారెక్టర్ మా అత్తగారికి కూడా తెలుసు మేడం. ఆవిడ క్యారెక్టర్ మా అత్తగారికి కూడా తెలుసు. మా అత్తగారే అన్నారు ఆవిడని ఇంట్లో రానిద్దు, ఆవిడ మంచిది కాదమ్మా అని. సరేలే అంతవరకు వదిలేసినాను, నాకు ఆమెకు సంబంధం లేదు, మాకెందుకు, ఆమె మా దగ్గర ఎంటర్ఫేర్ కాదు, నేను ఆవిడ దగ్గర ఎంటర్ కాని అని చెప్పేసి ఆవిడ వచ్చి నేను ఉన్నాక కూడా నన్ను అడిగితే నేను కాదన్నాను కదా. వాళ్ళ భర్తను పట్టుకుని నువ్వు మొగుడు కాదరా, నేను చెప్పేది తప్పలేదు. అడిగి పెళ్ళాకి నచ్చినప్పుడు ఎందుకు చేయాలి? ఆవిడకి నచ్చిన విషయం ఎందుకు చేయాలి? ఆవిడకి నచ్చిన విషయం ఆవిడకి నచ్చిన విషయమే కదా, దానివల్ల నీ కోట్లు వస్తున్నాయా? ఇప్పుడు మీరు ఉండండి, మీరు ఆవిడని నాకు నచ్చినట్టు ఆవిడ ఉండదు, ఆవిడ ఇష్టం వచ్చింది ఆవిడ చేస్తా అంటున్నారు. మీరు ఆవిడకి నచ్చినట్టు మీరు ఉన్నారు కదా, మీరు ఎందుకు ఏమంటే కరెక్ట్ అమ్మ నచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళామని నేను కూడా అడిగాను. పోనీలే అమ్మ మంచిది కాదు, నేను చెప్తాను నా కొడుక్కి వదిలేసేయి, కరెక్ట్ అమ్మా, మీరిద్దరు మంచిగా ఉంటమే నాకు కావాల్సింది. కరెక్ట్, నేను ఒప్పుకున్నా. మీరు మంచి మనిషి మాట చెప్పారు. ఆ అమ్మాయి అర్థం చేసుకోకపోవడం ఆ అమ్మాయి తప్పైనా తీసుకెళ్ళండి ఇతను కూడా తప్పు ఉంది కదా. మరి ఒక్కటే అమ్మాయిదే తప్పనంటే మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. కదా మీరు ఇప్పుడు మాట్లాడితే అమ్మాయి అన్ని తప్పు
తప్పులు ఆ అమ్మాయి తప్పులు సరిగ్గా అంటే చేయదు. మేడం నన్ను అర్థం చేసుకోవట్లేదు. తీసుకెళ్ళి మీరు అమ్మాయిని కదా మేడం. మీరు అమ్మాయి సరే అమ్మాయి మిమ్మల్ని అర్థం చేసుకోలే, మీరు అమ్మాయిని అర్థం చేసుకోవచ్చు కదా. అమ్మాయికి నచ్చదు. ఎన్నిసార్లు తీసుకెళ్ళండి మేడం? ఒకసారిగా చేసిన ప్రతిసారి ఒకసారి చేసావు, ఈసారి ఈ సందర్భం, ఇంకొకసారి ఇంకో సందర్భం. ఆమెకి నచ్చనిది మీరు చేశారు కదా. చేశానంటే ఒక్కసారి నేను తీసుకెళ్ళింది, ప్రతిసారి కాదు కదా మేడం. ఒకసారి చేసినాడు 100 సార్లు చేస్తుంటాడు. మీరు అన్ని ఇప్పుడు మాకు చెప్తున్నారని ఏంటి? మీరు చాలా అబద్ధాలు చెప్తున్నారు. నేను అనేది ఉండండి, మీరు నిజం మాట్లాడుకోవాలంటే మీరు కూడా ఆవిడకి నచ్చింది చేయరు, ఆవిడ కూడా మీకు నచ్చింది చేయదు. ఇదే మీ ఇద్దరికి ప్రాబ్లం. కలిసి ఉండాలంటే మొగుడు పెళ్ళాలి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని చేస్తేనే సంసారం. పిల్లలు పుట్టిన తర్వాత మొగుడు పిల్లలు విడిపోతామంటే మీకంటే జంతువులు, దున్నపోతులు, పశువులు బెటర్. వాటికి మీకు తేడా లేదు. ఇప్పుడు అమ్మాయి ఏమి మిమ్మల్ని వదిలేసి ఉంటానని అమ్మాయి అనలే. అనదు. ఎప్పటికి ఇప్పుడు కాదు, ఎప్పుడు అంది ఆవిడ. స్టేషన్ కి పోయినా కూడా అనదు. ఎందుకనాలి? ఎందుకు తీసుకెళ్తుంది స్టేషన్ కి? ఎందుకు తీసుకెళ్తుంది? ఓకే, స్టేషన్ తీసుకెళ్తుంది, అది కరెక్ట్. స్టేషన్ తీసుకెళ్లడం తప్పే. అమ్మాయి బిహేవియర్ లో తప్పు ఉంది. నేను అమ్మాయి కరెక్ట్ అని నేను అనడం. కానీ మీరేమనాలి? మేడం ఆవిడ నా సైడ్ కొన్ని తప్పులు ఉండుండొచ్చు, ఆవిడ సైడ్ ఉండండి, ఆమె సైడ్ తప్పులు ఉన్నాయి. ఒకరి తప్పులు ఒకరు అర్థం చేసుకొని మారి మంచిగా బతకాలని నేను అనుకుంటున్నా. సో ఆవిడని మార్చండి అని మీరంటే అది మాట. నేను ఆవిడతో ఉండలేను, నేను ఆవిడకి డివోర్స్ ఇస్తానంటే అది మాట కాదు, అది కరెక్ట్ కాదు. అది నేను మీరు భరించే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎన్నిసార్లు చెప్పానో ఏం చెప్పానో భరిస్తారు. అందరూ భరించట్లేదు. నేను భరిస్తున్నాను కాబట్టి నా బాధ నీకు చెప్తున్నాను. చాలా మంది భరిస్తున్నారు. భరిస్తుంటే అలాంటప్పుడు నీకు ముందు తెలిసినప్పుడు, నీకు పద్ధతి సర్లేదని తెలుసున్నప్పుడు నువ్వు అసలు పిల్లల్నే కని ఉండకూడదు. ఇప్పుడు ఇలా ఉంటుందని తెలియదు. ఇన్ని సంవత్సరాలు మాకు సిగ్గా ఉండాలి. అంటే ముందు బాగానే ఉండింది కదా ఆవిడ. ఇప్పుడు ఫస్ట్ నుంచి బాగున్నప్పుడు మీరు అప్పుడు ఎందుకు పిల్లలు కన్నారు? చెప్పుకుంటూ వస్తున్నారు. అప్పుడే వదిలేయాలి. పిల్లల్ని కన్నాక నీకు రైట్ లేదు. ఇప్పుడు ఆ పిల్లలు ఏం తప్పు చేశారని తల్లిదండ్రులు లేకుండా ఉండాలి? పిల్లలు అన్న వాళ్ళకి తల్లిదండ్రులు ఉండాలా వద్దా? మీ మొండితనానికి, మీ పొగరికి, మీ ఇద్దరు పొగరికి ఆళ్ళు బలవాలా?